హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందరికీ ఇచ్చి రావడం జరిగింది. మేము ప్రిపేర్ చేసిన వంట రైస్ అంతా. టైం ఎంత అవుతుందన్న? 5 అవుతుంది. అంటే ఆకలి అని అయితే తెలియలేదు. ఇప్పుడు కూడా ఆకలి లేదు. మాకు ఫస్ట్ పేమెంట్ యూట్యూబ్లో పడ్డాయి. ఆ పేమెంట్ పడ్డప్పుడు సంతోషం లేదు కానీ, అంటే సంతోషం మామూలుగా లిటిల్ బిట్గా ఉండే కానీ, ఇప్పుడు ఆ పేమెంట్తోని మా చేతులతోని అన్నీ తీసుకొని కొని వంట చేసి బయట కొంచెం లేని వాళ్ళకి అట్లా మేము ఇచ్చి వచ్చినాం. ఏదో చిరు సాయం లాగా చేసినాం కదా. ఆ సంతోషం అయితే మస్తుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఒక మాటల్లో చెప్పాలంటే బాగా మాట్లాడాలి, అడగంటే అమ్మాయినా పెట్టదని అంటారు కదా. మేము చాలా కష్టపడ్డాం, చాలా అంటే చాలా కష్టపడ్డాం. ఇప్పుడు ఏడుపత్తలేదు కానీ ఇది ఆనంద బాష్పాలే. మాకెవ్వరూ సాయం చేయలేదు. మేము ఇక ఉన్న దాంట్లో ఎంతో కొంత తోచినట్టుగా, మాకు తోచినట్టుగా మేము చేసుకుంటా వచ్చినాం. సో ఒకప్పుడు నేను షార్ట్ ఫిలింకి రాకముందు మా తమ్ముడు, అక్క ఇంటికాడ ఉంటే ఏం చేస్తావు, 200 ఇచ్చి రైస్ పెడతారు రాయే, ఇక్కడంతా బువ్వ పెడతారు రాయే అంటే, ఆ బువ్వ కోసం ఈ షార్ట్ ఫిలింలో అడుగుపెట్టినాం. ఇప్పుడు మేము తింటున్నది కూడా మీరు ఇచ్చినదే, ఇది మేము సంపాదించుకున్నది కాదు, మీరు ఇచ్చినదే. అప్పుడు అట్లా వచ్చినాం. ఇప్పుడు మేము మా చేతులతో బయట సాయం చేస్తే చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. చాలా 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 రుణపడి ఉంటాం. మాకు యూట్యూబ్ ద్వారా వచ్చిన అమౌంట్లో తోచినంతగా, మాకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత తోచినంతగా బయట సాయం ఖచ్చితంగా చేస్తాం. కానీ మీ అందరి ఆదరణ, అభిమానం ఇది ఉండాలని కోరుకుంటున్నా. నిజంగా నాకు ఏం మాట్లాడాలో కూడా తెలుస్తలేదు. ఇప్పటిదాకా అనుకున్నా కానీ కెమెరా పెట్టినాక ఎందుకో నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థమైతలేదు. ఒక విధంగా చెప్పాలంటే మేము వచ్చిన స్థాయిని గుర్తు తెచ్చుకుంటే బాగా బాధ అనిపిస్తుంది. కానీ ఇప్పటికైతే నిజంగా కొమరక్కను పిలిచి తిండి మాత్రమే పెట్టేటోళ్ళు. కొమరక్కను పిలిచి తిండి మాత్రమే పెట్టేటోళ్ళు. తర్వాత నన్ను తీసుకొచ్చిండు. నేను వచ్చిన, మా ఇద్దరు కాంబినేషన్ ఉందని కొందరు మా ఇద్దరు కాంబినేషన్లో పిలవడం స్టార్ట్ చేసిండ్రు. దానివల్ల మేము వెళ్ళి ఓకే, అందరి చేతి కిందికి పోవడం ఎందుకు, మనకు దారి ఇచ్చిండ్రు, తొవ చూపించిండ్రు, వాళ్ళని ఎప్పుడు మర్చిపోము. కానీ అందరి చేతి కిందికి పోవడం ఎందుకు? ఎన్ని రోజులు
కట్టుకున్న ఇంట్లో ఉన్నంత కిరాయి ఇంట్లో ఉండడం జరగదు. సో మనకంటూ ఒక సొంత ఛానల్ ఉండి మన ఛానల్లో మనం కష్టపడదామని చెప్పేసి మేమిద్దరం అనుకొని ఓన్గా ఛానల్ పెట్టుకున్నాం. చాలా చాలా కష్టపడి ఇగో చూస్తుండ్రు కదా, కొన్ని రోజుల నుండి నేను ఇదే అవతారంతో అనిపిస్తున్నా. అంటే మెడలున్న పుస్తలు కొంచెం కుదబెట్టుకొని కెమెరా సిస్టమ్ అట్లా కొనుక్కున్నాం. ఇక ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని చెప్పుకుంటే తెలుస్తుంది, మీరు మమ్మల్ని అర్థం చేసుకోవాలి, అపార్థం చేసుకోవద్దు అని అంతా మీతోని షేర్ చేసుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని అయితే, మాకు మీరు తప్ప ఎవరు లేరు. మేము ఎవరిని అంటే ఎవరి దగ్గర కూడా చేయి చాచి, అంటే ప్రతి ఒక్కరు అడుగుతారు, సాయం అడుగుతారు. అడిగినాం, మేము చాలా మందిని హెల్ప్ అడిగినాం, చాలా మందిని రిక్వెస్ట్ చేసినాం. కానీ కొంతమంది చేసిండ్రు, చాలా మంది వెనక్కి వెళ్ళిపోయినరు. మా సపోర్ట్ మాకు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ముందు ఇద్దరం ఉండి మాట్లాడతాం. ఈరోజు ఫస్ట్ డే కెమెరా వెనకాల 3 కాదు 4 5 ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ లేదు, మేము లేము. ఒకటి అన్న పేరు చెప్పు. శేఖర్ గారు. శేఖర్ అన్నయ్య, సురేష్ అన్నయ్య, శివ, రమేష్, వీళ్ళ సపోర్ట్ మాకుంది. ఇంకొకటి ఏంటంటే, మేము ఇది ఆరపల్లి గ్రామంలో షూట్ చేసుకుంటున్నాం. మనము ఎప్పుడైనా ఎక్కడికి పోయినా మేమైతే, మా దగ్గర పెద్ద పెద్ద భాషలు లేవు. మాకు అక్క పేరు చెప్పు. కొత్తపేట లచ్చక్క, లక్ష్మణ్ బావ, వీళ్ళు మాకు ఎప్పుడు వచ్చినా మాకు సాయం చేస్తారు, చాలా హెల్ప్ చేస్తారు. ఉన్న దాంట్లో ఎంతో కొంత సాయం చేయాలనే గుణం అయితే మా అక్కకు బావకైతే ఉంటది. ఇంకొకటి అక్క కూడా ఇచ్చింది కదా భాషలో, అక్క పేరు చెప్పు. సారీ, అక్క పేరు గుర్తులేదు. అక్క అని వెళ్తాం, అక్క పేరు మాకు తెలియదు. అక్క పేరు ఏం పేరు? నాని వాళ్ళ మమ్మీ శారదక్క అడుగుడుతోనే మాకు, అక్క మేము ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం, మాకు 2 భాషలు కావాలంటే అడుగుడుతోనే మాకు తీసుకొచ్చి ఇచ్చింది. అక్కకు, శారదక్కకు, కొత్తపేట లచ్చక్కకు, మా లక్ష్మణ్ బావకు, వీళ్ళందరికీ కృతజ్ఞతలు. కెమెరా వెనకాల ఉండి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అడగంగానే మా అందరికి సాయం చేసిన బావుపేట శారదక్కకు, కొత్తపల్లి అచ్చక్కకు, శేఖర్కు, శివకు, అట్లాగే మన సురేష్కు, రమేష్ గారికి, మరియు మీకు, ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరి అందరికీ మీ అందరి ఆదర అభిమానం ఎప్పటికీ మా మీద ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ కృతజ్ఞతలు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. అయితే మా అక్కకు సొంత అన్న, తోడబుట్టిన అన్న. సో మాకు అక్క తోడబుట్టకపోయినా దేవుడిచ్చిన అక్క అనుకుంటాం మేము. ఎందుకంటే మాకు అంత సాయం చేస్తారు, చాలా హెల్ప్ చేస్తారు. ఒకటి ఏంటంటే,
మనీ సాయం చేయకపోయినా మాట సాయం చేయాలని అంటారు. అంటే డబ్బు ఈ రోజుల్లో ఎవరు పెట్టడానికి చాలా తక్కువ ఉంటారు, కానీ మాట సాయం చేయొచ్చు ఎవరైనా తలుచుకుంటే. అది కూడా చేయడానికి చాలా మంది వెనుకాడతారు. కానీ ఇక మా అక్క ఏంటంటే షూట్ పెట్టుకున్నామంటే సరే నేరా చేసుకోర్రి అని అంటది. మా అక్క మా బావ ఇప్పుడు అందుబాటులో లేడు, డ్యూటీలో ఉన్నాడు, లేకపోతే మా బావ కూడా ఉంటుండే ఇక్కడ. కొమరక్క టీం తరపున, మా తరపున, ప్రేక్షకుల తరపున మాకు సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి మా అందరి తరపున నీకు థ్యాంక్ యూ సో మచ్ అక్క. చాలా చాలా థ్యాంక్ యూ. ఫోన్ చేసుడు ఆలస్యం రాంతి రాంతి చేసుకోరే అర్థం కానీ సంసాబులు తెస్తుంది, మసాలు తెస్తుంది, చికెన్ తెస్తుంది, బగారు ఎత్తది, తినురు అని ఒక్కటే పట్టుబడుతుంది. ఈ రోజు మేము వంట చేసినాం, వంట చేయలేదు, వాళ్ళకాలే వంట చేసుకొని పెట్టుకున్నారు. మాకు నిజంగా చెప్తున్నాం ఇబ్బంది. ఇక్కడ లొకేషన్ అడిగితే ఏం చేస్తారంటే వంట ప్రిపేర్ చేస్తారు. అద్దక్క వంట ఒక్కరోజు 2 రోజులు అంటే ఒక్కసారి 2 సార్లు అంటే ఏమనిపోయే, కానీ వచ్చిన ప్రతిసారి వంట ప్రిపేర్ చేస్తారంటే ఇబ్బంది పెట్టడం మాకు కూడా కొంచెం బాధ అనిపించి అడగడానికంటే ముందు అక్క వద్దు మేము ప్రిపేర్ చేస్తాం వంట అంటే కూడా అయ్యో ఎందుకే అని కొంచెం అరే మేము ఉన్నాం కదా ఎందుకే అనుకుంటా అన్నది అక్క. మాకు నిజంగా చాలా ఇష్టమైన అక్క. ఇట్లాంటి అక్కలు చాలా తక్కువ ఉంటారు సపోర్ట్ చేసేవాళ్ళు, కానీ మాకు చాలా సపోర్ట్ చేస్తారు అక్క కానీ బావ కానీ. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అక్క. మళ్ళొక్కసారి ఈసారి వంట చేసుకోలేదు, వీళ్ళు వంట చేసి పెట్టలేదు, వాళ్ళే వంట చేసుకున్నారు చెట్టు దగ్గర పంచారు తీసుకుపోయి. ఈ రోజు అయితే వంట చేసి పెట్టలేదు వాళ్ళకు. కానీ వాటికి సంబంధించిన ఏదైనా ఏ ఐటమ్ అయినా అక్కకి ఇది లేదంటే తీసుకోపో, అక్కకి ఇది లేదంటే తీసుకోపోయే అడుగుడు ఎందుకు, ఇది మీ ఇల్లు కాదా, ఇగో ఇట్లా అక్క చాలా సపోర్ట్ ఉంటుంది. సో